కంచే చేను మేస్తే ఇది పాత సామెత. టీచరే పిల్లల్ని చెడగొడితే ఇది కొత్త సామెత. అవును, అక్కడక్కడ కొంతమంది టీచర్లు ఇట్లా ఉంటున్నారు. వాళ్ళే పిల్లల్ని చెడగొడుతున్నారు. వాళ్ళే అసలు మంచి బుద్ధులు చెప్పి పిల్లల్ని ప్రయోజకులు చేయాలి, బట్ వాళ్ళే అప్రయోజకులై పిల్లల్ని అట్లా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న టీచర్ ఛత్తీస్గఢ్కి చెందినవాడు. ఛత్తీస్గఢ్లో ఒక ప్రైమరీ స్కూల్లో, అది కూడా మామూలు టీచర్ కాదు, హెడ్ మాస్టర్, ప్రధానోపాధ్యాయుడు. ఏం చేస్తున్నాడో తెలుసా? రోజు తాగుతున్నాడు, తాగి స్కూల్కి వస్తున్నాడు. రావడమే కాకుండా క్లాసులోకి వచ్చి పాటలు పెట్టి అది డ్యాన్స్ చేయిస్తున్నాడు పిల్లలతో. మనోడు డ్యాన్స్ చేస్తున్నాడు, పిల్లలతోనే డ్యాన్స్ చేయిస్తున్నాడు, అది కూడా ఆడపిల్లలతో. ఎంత దారుణం ఇది! టీచరేనా అతడు? సిగ్గుందా అతడికి? ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. పాపం ప్రైమరీ స్కూల్ కదా, పిల్లలకు అంత అర్థం కాదు. ఒకవేళ అర్థమై బాధపడ్డా కూడా ఎవరికి చెప్పుకోలేరు. కానీ ఏదో ఒక రోజు ఇట్లాంటి వాళ్ళ పాపం పండుతుంది కదా. ఎవరో స్కూల్లోని ఇంకొక సిబ్బంది, అంటే టీచర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే చపరాసి కావచ్చు, ఎవరో ఒకళ్ళు వీడియో తీసి డైరెక్ట్గా హయ్యర్ ఆఫీసర్స్ పంపించేశారు. ఇంకా వాళ్ళు చూసి షాక్ అయిపోయారు. ఏంటి హెడ్ మాస్టర్ ఇట్లాంటి దారుణాలు చేయడమా? వెంటనే యాక్షన్ మొదలు పెట్టేశారు. సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. తదుపరి యాక్షన్ కోసం కూడా చూస్తున్నారు. ఇక కానీ ఎంత దారుణం ఇది! ఇది ఒకవేళ మన పిల్లలు చదువుకున్న స్కూల్లోనే జరుగుంటే, మన పిల్లలకు చదువు చెప్పే టీచరే చేస్తుంటే ఎంత కోపం వస్తుంది మనకు. సో ఇంకొకసారి ఈ టీచర్ ఇలా చేయొద్దు. అసలు ఈ టీచర్ పనే చేయొద్దు. ఈ టీచర్ లాగా ఇంకే టీచర్ కూడా ఇట్లాంటి బిహేవియర్ చేయొద్దు. అట్లాంటి యాక్షన్ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ సారు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అక్కడ మందు తాగుతున్నాడట, అక్కడ కూడా పాటలు పాడుతున్నాడట. కాకపోతే అవి విషాద గీతాలు. అదే ఏంది, నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటి, నా కర్మ ఇట్లా కాలిపోయింది ఏంటి దేవుడా అని పాటలు పాడుకుంటున్నాడట. అంతే మరి, తప్పదు. అట్లాంటి పనులు చేసే వాళ్ళకు